హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఈరోజు మనం జీడీఎస్ పోస్ట్కి సంబంధించిన ఇండియన్ పోస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ షార్ట్ లిస్ట్ 1 అయితే రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయి ఉంటారో లేకుంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, అలాగే సెకండ్ లిస్ట్కి సంబంధించిన డేట్ గురించి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అయితే నేను వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికోసం మనం ఇండియన్ పోస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసుకోగానే ఫర్గెట్ రిజిస్ట్రేషన్ వస్తుంది, దానిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకోగానే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అయితే ఎంటర్ చేయమని అయితే వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ మనం ఏదైతే అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇస్తామో దాన్నే ఇక్కడ మనం ఎంటర్ చేస్తే మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ 1 ఉంది కదా, ఇక్కడ మీరు ఏ స్టేట్కి అప్లై చేశారో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందాక చెప్పాను కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లిస్ట్లో అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందనుకో మీకైతే జాబ్ అయితే వచ్చేసినట్టు అనమాట. ఒకవేళ మీకు దీంట్లో జాబ్ అయితే వచ్చినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మనకు April 7th అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. April 7thలోగా మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు చేయలేకపోతే మీ జాబ్ అయితే పోతుందన్నమాట. సెకండ్ లిస్ట్కి సంబంధించిన డేట్ గురించి చూసుకుంటే మనం సెకండ్ లిస్ట్కి సంబంధించింది ఆఫ్టర్ 22 నుంచి 25 డేస్ అయితే పడుతుందన్నమాట. షార్ట్ లిస్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత 25 డేస్ తర్వాత అయితే సెకండ్ లిస్ట్ మనకైతే రిలీజ్ అయితే చేస్తారు. అలా చూసుకుంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్లో అలా మనకైతే సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన జాబ్ ఎవరికి వచ్చిందండి మనం మ్యాక్సిమం చూసుకుంటే ఎవరికైతే మ్యాక్సిమం 100% మార్క్స్ ఉన్నాయో, కరోనాలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం అయితే జాబ్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం ఎక్కడ చూసుకున్నా మీకు 199% కనిపిస్తుంది. కరోనాలో ఎవరైతే పాస్ అయ్యారో మ్యాక్సిమం వాళ్ళకైతే జాబ్ అయితే రావడం జరిగింది. అస్సాం, మేఘాలయ అటు పైన ఉన్న స్టేట్స్కి మాత్రం 45 తక్కువ కట్ ఆఫ్ ఉందన్నమాట. 45-50K వాళ్ళకైతే అక్కడ జాబ్ రావడం జరిగింది. మిగతా స్టేట్స్ అన్నీ మ్యాక్సిమం 100%. మన తెలంగాణలో అయితే కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. 100% మార్క్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది. సెకండ్ లిస్ట్ గురించి నోటిఫికేషన్ అయితే రాగానే నేనైతే మీకైతే ఇన్ఫామ్ చేస్తాను అన్నమాట లిస్ట్ 2 గురించి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.